ఆల్జైమర్స్ అనేది మతిమరుపుకు సంబంధించినటువంటి వ్యాధి. ఓకే. అది ఒక రకమైన డిమెన్షియా అంటాం. ఓకే. అది ప్రధానంగా వయసు పైబడిన వాళ్ళలోనే వస్తుంటది. అంటే ఏజ్ ఎక్కువ వాళ్ళలో. అబోవ్ 60, 65 ఇయర్స్ తర్వాతనే వాళ్ళకు ప్రధానంగా మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంటది. సో, అది ఒక టైప్ ఆఫ్ డిమెన్షియా. అంటే ఒక మతిమరుపుకు సంబంధించినటువంటి వ్యాధి. కానీ మతిమరుపుకు చాలా రకాల కారణాలుంటాయి. సో, ఆల్జీమర్స్ అనేది డీజనరేటివ్ డిసీజ్. డీజనరేటివ్ అంటే హార్మోన్ ప్రొడ్యూస్ చేసే నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ హార్మోన్ క్వాంటిటీ తగ్గి మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంటది. ఒకసారి ఆ ప్రాసెస్ తగ్గిందనుకోండి, దానికి చికిత్స అనేది ఉండదు. అది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటది. కాబట్టి ఫస్ట్ మతిమరుపు రాంగానే ఫస్ట్ అది ఆల్జీమర్సా లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్ వల్ల ఏమైనా వచ్చిందా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మతిమరుపు అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. ప్రధానంగా ఏందనుకోండి, స్ట్రెస్ వల్ల కొంచెంమంది మర్చిపోతుంటారు. ఓకే. సో, దాంతోపాటుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మర్చిపోతుంటారు. ఓకే. తర్వాత కొన్ని వైటమిన్ డెఫిషియన్సీ వల్ల, సో B6 డెఫిషియన్సీ వల్ల, తర్వాత B12 డెఫిషియన్సీ వల్ల, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మర్చిపోతుంటారు. తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, న్యూరో ఇన్ఫెక్షన్స్ అంటాం. సో వాటి వల్ల వస్తుంటుంది. దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే మతిమరుపు అనేది సెట్ అవుతుంటుంది. తర్వాత కొంచెం మందికి బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయి. సో ట్యూమర్స్ వల్ల కూడా మతిమరుపు అనేది రావచ్చు. అందుకని మతిమరుపు వచ్చినప్పుడు సడన్గా మతిమరుపు వచ్చి హెడేక్ వచ్చింది అనుకోండి, అప్పుడు స్కాన్ చేసి ఏదైనా ట్యూమర్ ఉంటే దానికి సర్జరీ చేస్తే రికవర్ అవ్వచ్చు. తర్వాత కొంతమందికి బ్రెయిన్ లోపల నీరు అనేది అక్యుములేట్ అయిపోతుంది. దాన్ని నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటాం. సో దానికి కూడా ఐడెంటిఫై చేసి చికిత్స చేసుకోవచ్చు. తర్వాత కొంచెం మందికి ఎప్పుడో ఫాల్ ఉంటుంది, ఎల్డర్లీ వాళ్ళు ఎప్పుడో పడిపోతుంటారు. పడిపోవడం వల్ల వాళ్ళకు సబ్డ్యూరల్ హిమరేజ్ అనేది అవుతుంటుంది, అంటే బ్లీడింగ్ అవుతుంటుంది. బ్లీడింగ్ వల్ల స్లోగా అక్యుములేట్ అయ్యి అది పెరిగి మర్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. అప్పుడు మనం స్కాన్ చేసుకొని ఆ బ్లీడ్ ఐడెంటిఫై చేసి దానికి మనం బ్లీడ్ ఎవాక్యుయేషన్ చేస్తే కూడా మతిమరుపు అనేది రికవరీ అవ్వచ్చు. తర్వాత కొన్ని రకాల వాస్కులైటిస్ కండిషన్స్ ఉన్నాయి, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము మతిమరుపు రాగానే ఫస్ట్ డైరెక్ట్ దాని డిమెన్షియా తర్వాత ఆల్జైమర్స్ అనుకోకుండా ఫస్ట్ ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా లేదని ఐడెంటిఫై చేయాలి. ఓకే. అందుకనే దానికి సర్టెన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాంతోపాటుగా డిమెన్షియా మతిమరుపుతో పాటు ఇంకేదైనా అదర్ అసోసియేటెడ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నదా, వాళ్ళకు ఫీవర్ ఏమైనా ఉందా, హెడేక్ ఉందా, వామిటింగ్స్ ఉందా, ట్రామా హిస్టరీ ఉందా. ఓకే. సో దాంతోపాటుగా అదర్ అసోసియేటెడ్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేసి సో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసుకోవాలి. సో ఇన్వెస్టిగేషన్స్ చేస్తే బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, తర్వాత స్కానింగ్స్ చేయొచ్చు. స్కానింగ్ చేయడం వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు ఇవేమీ లేవనుకోండి, సో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ ఉన్నాయి, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అంటే స్కానింగ్స్ నార్మల్ ఉన్నాయి, అదర్ అసోసియేటెడ్ ఫీచర్స్ ఏం లేవు. సో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది, ఏజ్డ్ వల్ల వస్తుంది. ఎప్పుడు కూడా ఆల్జైమర్స్ అనేది ఫస్ట్ మతిమరుపుతోనే స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు రీసెంట్ అనేది మర్చిపోతుంటారు. అంటే ఒక వస్తువు ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతుంటారు. ఇంతకుముందు ఎవరైనా కలిసిందనుకోండి, వాళ్ళ పేర్లు మర్చిపోతుంటారు, వాళ్ళు ఏం మాట్లాడింది మర్చిపోతుంటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది మర్చిపోతుంటారు, స్పెట్స్ ఒక చోట పెట్టి అది మర్చిపోతుంటారు. ఆ రీసెంట్ ఎపిసోడ్స్ అనేది మర్చిపోతుంటారు. అది అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. అది స్లోగా పెరిగిపోతుంటుంది. ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా ఫోకస్ చేయలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు, తర్వాత కన్వర్జేషన్ అనేది సరిగ్గా ఉండదు, అందరూ కలవడానికి ఇష్టపడరు, ఎక్కడ పోవడానికి ఇష్టపడరు, ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. దాంతోపాటుగా వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్స్ అనేది కూడా అంటే ఇష్టపడరు వాళ్ళు. కొంతమందికి పేపర్ రీడింగ్ ఉంటుంది, తర్వాత న్యూస్ చూస్తుంటారు, స్పోర్ట్స్ చూస్తుంటారు. ఇవన్నీ హ్యాబిట్స్ అనేది వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది. సో తర్వాత వాళ్ళ మీద వాళ్ళ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే వాళ్ళు తినాలనిపించదు, తర్వాత బ్రషింగ్ చేసుకోవాలనిపించదు, తర్వాత వాళ్ళ బాతింగ్ ఇష్టపడరు అట్లా. సో ప్రతిదాన్ని వాళ్ళు ఒక పర్సన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళని కంపల్సరీ ఒకరు ప్రతి యాక్టివిటీకి వాళ్ళని పుష్ చేయాల్సి వస్తుంది. ఆ స్టేజ్కి అనేది వెళ్ళిపోతుంటారు. ఆల్జైమర్స్ అనేది చాలా మెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మెమరీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది 6 months, ఆ తర్వాత స్లోగా 8 to 10 years వరకు పెరుగుతుంటుంది. సో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ యాక్టివిటీ సరిగ్గా చేయలేరు. కంపల్సరీ ఒక మనిషి మీద ఆధారపడాల్సిన పరిస్థితి అనేది వస్తుంటుంది. సో కాబట్టి దీనికి 100% క్యూర్ అనేది ఉండదు. బట్ మనం ఏంటంటే సిమ్టమ్స్ అనేది కొంతవరకు తగ్గించవచ్చు. సో దానికి మెడికేషన్స్ ఉన్నాయి. సో దాంతోపాటుగా కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక పర్సన్ అనేది వాళ్ళ మీద కంపల్సరీ ఫోకస్ చేస్తుండాలి అట్లా. సో ఇది వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆల్జైమర్స్ ఎవరికన్నా డయాగ్నోజ్ అయిపోయింది అనుకోండి, దాని సిమ్టమ్స్ నుంచి
తర్వాత అన్ని అదర్ కాజెస్ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిందనుకోండి, సో మెయిన్గా ఏంటంటే ఇది ఒక హార్మోన్ లోపం వల్ల వస్తుంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ హార్మోన్ అనేది మనం రీప్లేస్ చేస్తాం. సో దానికి కొన్ని రకాల మెడికేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ మెడికేషన్స్ పెడతాం. సో దాంతోపాటుగా వాళ్ళకు అటెన్షన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీకి అనేది ఎంగేజ్ అయి ఉండాలి. అది స్పోర్ట్స్ అయినా కానివ్వండి, లేకపోతే గ్యాదరింగ్స్ అయినా కానివ్వండి, లేకపోతే పజిల్స్ అయినా కానివ్వండి, లేకపోతే సమ్ న్యూస్ పేపర్ అయినా, అంటే ఎనీథింగ్, ఏదో ఒక హ్యాబిట్ అనేది వాళ్ళు అలవాటు చేసుకోవాలి. బ్రెయిన్ కంపల్సరీ ఏదో ఒక యాక్టివిటీకి అనేది ఎంగేజ్ అయి ఉంటే బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. తర్వాత కంపల్సరీ ఒక మనిషి అనేది పక్కన తోడుండాలి. వాళ్ళని ఎప్పుడూ రిమైండ్ చేస్తూ ఉండాలి. సో ఈ టైంలో ఈ పని చేయండి, ఈ టైంలో ఈ పని చేయండి అని చెప్తూ వాళ్ళ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా యాక్టివ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. సో దాంతోపాటుగా కొన్ని రకాల అంటే మెడిటేషన్, ప్రాణాయామం, సో ఇట్లాంటివి కూడా కొన్ని చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి అవన్నీ మనం మెడికేషన్స్ ప్లస్ కేర్ గివింగ్, ఫెమిలియల్ సపోర్టు, సోషల్ సపోర్టు, సో ఇవన్నీ చేస్తే వాళ్ళ ఆల్జీమర్స్ తీవ్రత అనేది ఎక్కువ పెరగకుండా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ప్రొలాంగ్ చేయొచ్చు.